జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. జనసేనలో పవన్ కళ్యాణ్ గారి గ్రూప్ ఒక్కటే ఉంటుంది అంటూ జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ హరిప్రసాద్ గారితో కలిసి కార్యకర్తలతో నేరుగా సమావేశమై వారి సమస్యలు అభిప్రాయాలను స్వయంగా విన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి జన సైనికుడి సమస్యను తెలుసుకోవడం, వారికి అండగా నిలవడం, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం లక్ష్యంగానే పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన చర్చా వేదిక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల వద్దకే వెళ్లి వారి సమస్యలు వినడం, ప్రజా సమస్యలపై చర్చించడం, వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రాజకీయ చరిత్రలో నాయకులు కార్యకర్తల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం అరుదైన విషయమని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ, నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. జనసేన పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావులేదని, పార్టీలో ఉన్నది ఒకే ఒక గ్రూపు, అదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి గ్రూపు మాత్రమే అని స్పష్టం చేశారు. అధినేత ఆశయాలు, సిద్ధాంతాలే ప్రతి జన సైనికుడికి మార్గదర్శకాలను పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థాల కోసం గ్రూపులు సృష్టించే ప్రయత్నాలను ప్రారంభంలోనే తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ కేవలం 60,000 క్రియాశీల సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీ నేడు 24 లక్షల సభ్యత్వ మార్కును దాటిందని, కైకలూరు నియోజకవర్గంలోనే 12,400 మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ విజయానికి జన సైనికులు, వీర మహిళలు అంకితభావమే కారణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందిస్తూ పార్టీకి బలం ఉన్న ప్రతి ప్రాంతంలో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి గెలిచే అవకాశాలున్న చోట్ల అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు. మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణానికి సంతాపం తెలిపిన నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఒక నిమిషం మౌనం పాటించారు. ఎన్నికలకు ముందు ఆయనను జనసేనలోనికి ఆహ్వానించేందుకు చర్చలు జరిగాయని, భవిష్యత్తులో గవర్నర్ పదవి వచ్చేలా ప్రయత్నిస్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వంటి సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోవడం బాధాకరమన్నారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున సహాయం అందించామని చెప్పారు. కార్యక్రమం అనంతరం నాదెండ్ల మనోహర్ గారు, ప్రభుత్వ విప్ శ్రీ హరిప్రసాద్ గారు ప్రతి కార్యకర్త వద్దకు వెళ్లి వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారు చెప్పిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకుని వాటిని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కూడా తమ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వ అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై తమ అభిప్రాయాలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ అగ్ర నాయకులు స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి తమ సమస్యలను వినడం ఎంతో ఆనందంగా ఉందని జన సైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే కైకలూరులో నిర్వహించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఇలాంటి తాజా రాజకీయ వార్తల, జనసేన పార్టీ అప్డేట్స్ కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మర్చిపోద్దు. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక లేఖ రాశారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఈ లేఖలో పవన్ కళ్యాణ్ గారు పలు కీలక సూచనలు చేశారు. పోక్సో కేసుల్లో విచారణకు నిర్దిష్ట గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, బాధిత చిన్నారులు మరియు వారి కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పించాలని, కేసులను సంబంధిత సాక్ష్యాధారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాయం కాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతంలో చోటు చేసుకున్న చిన్నారిపై అత్యాచారం ఘటనలో ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారు ఆ కేసులో బాధితులను రక్షించడంతో పోలీసులు విఫలమయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నిందితుడిని బెయిల్ మంజూరు కావడానికి కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నేరస్తులకు వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు, విచారణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ గారు తన లేఖలో కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిన్నారుల రక్షణ పోక్సో చట్టం అమలుపై పవన్ కళ్యాణ్ గారి లేఖ రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఈ వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం. ఇలాంటి తాజా రాజకీయ, జనసేన అప్డేట్స్ కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.